దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. స్మాల్ మిడ్ క్యాప్ సూచీలు భారీగా పతనమయ్యాయి. దీనికి తోడు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో అప్రమత్తత కనిపించింది. దీంతో ఓ దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 26,000 మార్కు దిగువకు చేరింది. దాదాపు 7 లక్షల కోట్లపైనే ఆవిరై 463 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 85,624 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. చివరకు 609 పాయింట్ల నష్టంతో 85,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 25,960 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 90 రూపాయల 9 పైసలుగా ఉంది. టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి మినహా మిగిలిన షేర్లు నష్టాల్లో ముగిశాయి. బిఎల్, ఎటర్నల్, ట్రెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ప్రధానంగా నష్టపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏంటి ఈ రేంజ్ లో భారీ నష్టాలతో ముగిసింది? ఏమేమి అంశాలు ప్రభావితమయ్యాయి? సో మేడం ఏం లేదు, చాలా రోజుల నుంచి మనం నిఫ్టీ గానీ సెన్సెక్స్ కానీ పీక్ పెరిగింది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సమ్వేర్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అని చెప్పేసి. సో కరెంట్లీ ఏంటంటే 2-3 ఇన్స్టెన్సెస్ మన ఇండియన్ ఏవియేషన్ గురించి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఒకటి మేజర్ హికప్ అయింది. రెండోది ఫెడరల్ రేట్ ఫ్యాక్టర్ కూడా కొద్దిగా నెగిటివ్ ఉండబోతుంది, ఇస్ నాట్ గోయింగ్ టు కట్ అనేది న్యూస్ లో వచ్చింది. సో దీంతో ఏంటంటే FIIs started selling very heavily in both small, mid and large cap stocks. Small and mid caps అయితే బాగా దెబ్బతున్నాయి, ఆల్మోస్ట్ 2.5% దెబ్బతున్నాయి. కొన్ని స్టాక్స్ అయితే 1% దాకా దెబ్బతున్నాయి. తర్వాత రూపీ డెప్రిషియేట్ అవడం కాన్స్టెంట్ గా ఇవాళ 90.11 దాకా వెళ్ళింది. దట్ ఈస్ వెరీ మెనీ FIIs అనమాట. ఈ కాన్స్టెంట్ సెల్లింగ్ ఆఫ్ ద market peak reason somewhere it has to take turn and profit booking need to happen. Federal rate కట్ చేయదు అనే న్యూస్, ఈ మూడు బాగా ఇంపాక్ట్ అయ్యండి ఇవాళ మార్కెట్. ఎస్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు డాలర్ తో రూపాయి వాల్యూ ఎంత 90 రూపాయల 9 పైసలుగా ఉంది. అంటే అసలు ఆర్బీఐ ఎటువంటి కట్టడి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? ఆర్బీఐ తీసుకుని ముందే చెప్పిందండి, బికాస్ దే వాంట్ టు మేక్ ఇట్ ఫ్రీ ఫ్లో. Only thing is they can control some more drop down. అయితే నిర్మలా సీతారామన్ గారు మొన్న మీకు కామెంట్ విన్నారు, రూపీ ట్రిప్యూషన్ ఇండియాకు మంచిది అనే పాయింట్ కూడా ఉన్నారు అనమాట. సో దాన్ని కంట్రోల్ చేస్తున్నారు అని మేము అనుకోవట్లేదు. న్యాచురల్గా అవ్వాలి. ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ కూడా కొద్దిగా పెరిగాయి, అది ఇండియా ఎక్స్చెక్కర్ మీద కొద్దిగా ప్రెషర్ పడుతుంది అని అంటున్నారు అందరూ. సో ఆల్ దిస్ ఇస్ నెగటివ్ ఫర్ రూపీస్ కన్సర్న్. రైట్ సార్, థ్యాంక్ యూ.